చికెన్ గునియా వైరసే కాకుండా ఆల్మోస్ట్ చాలా వైరస్లు ఎఫెక్ట్ అయినప్పుడు ఈ రియాక్టివ్ ఆర్థరైటిస్ అనేది కామన్గా మా క్లినికల్ ప్రాక్టీస్లో గమనిస్తూ ఉంటాం. వైరల్ టాక్సిన్ మీడియేటెడ్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ. సింపుల్గా చెప్పాలంటే మోకాళ్ళలో కానీ జాయింట్లో కానీ వాతం, అది ఫ్లూయిడ్ కలెక్షన్. సో అది బాడీ రియాక్షన్, ఆ టాక్సిన్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో వైరస్ ద్వారా. సో ఇది బాడీ ఇమ్యూనిటీ బట్టి రెస్పాన్స్ అనేది డిసైడ్ అవుద్ది. ప్రతి ఒక్క వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఇలాంటివి జరగవు. ప్రతి ఒక్కరికి చికెన్ గునియా రాగానే జాయింట్ పెయిన్స్ రావు. ఓన్లీ ఫ్యూ పీపుల్, అంటే అది ఇండివిజువల్ ఇమ్యూనో డెఫిషియన్సీ స్టేట్ కానీ, వాళ్ళ ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ కానీ, వాళ్ళకున్న బాడీ ఫిజిక్ కానీ, వాళ్ళకున్న అసోసియేటెడ్ కండిషన్స్ బట్టి ఇది వేరీ అవుద్ది. మోస్ట్ ఆఫ్ ద క్లినికల్ డేటా మనం తీసుకుంటే అబౌట్ 40% ఆఫ్ పీపుల్ విత్ చికెన్ గునియా కొద్దిగా జాయింట్ పెయిన్స్తో ప్రజెంట్ అవుతారు. అయితే వీళ్ళల్లో ఒక 20 to 30% పీపుల్కి అబౌట్ 3 to 4 వీక్స్లో రికవరీ అనేది జరిగిపోద్ది. కొంతమందిలో ఎవరికైతే ఇమ్యూనిటీ పరంగా కాస్త ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎవరికైతే బాడీ మార్ఫాలజీలోనే ఈ మస్కులోస్కెలిటల్ వీక్నెస్ ఉంటుందో, వీళ్ళల్లో ఎక్కువ శాతం ఉండేదానికి ఆస్కారం ఉంది. ఎక్కువ శాతం ఆఫ్ డ్యూరేషన్, ఇట్ క్యాన్ బి 12 వీక్స్ టు కొంత సందర్భాల్లో ఇయర్స్ టుగెదర్. సో పర్మనెంట్ డ్యామేజ్ జరిగేది చాలా తక్కువ మందిలో, షార్ట్ టర్మ్ డ్యామేజ్ జరిగేది చాలా ఎక్కువ మందిలో. ఆ విధంగా మనము కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఎవరికైతే లాంగ్ స్టాండింగ్ ఆర్థరైటిస్ డెవలప్ అవుతుందో వీళ్ళలో కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ డిజీజ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. రియాక్టివ్ ఆర్థరైటిస్గా స్టార్ట్ అయిన డిజీజే ఇది కన్వర్షన్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీర్ఘకాల సమస్య ఏర్పడక ముందే డాక్టర్ని సంప్రదించి, యూజువలీ ఆఫ్టర్ 3 వీక్స్ మీకు ఇంకా నొప్పులు ఉన్నాయి అంటే తగు చర్యలు తీసుకుంటూ, టెస్టులు చేసుకుంటూ లాంగ్ స్టాండింగ్ మెడికేషన్ వాడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇది ప్రజలు గమనించుకోవాల్సిన అవసరము. ఎందుకంటే ఈ సీజన్లో చికెన్ గునియా వన్ ఆఫ్ ద ఫీవర్స్ కాబట్టి దాని గురించి కాస్త శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. నమస్తే.